ఒప్పందం కుదరకుంటే విరుచుకుపడతాం. ఒప్పందం కుదరకుంటే విరుచుకుపడతాం ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్. సో ఒప్పందం మేము చెప్పింది మీరు వినకపోతే మళ్ళీ మీ మీద దాడులు చేస్తాం, బాంబులు వేస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక మంగళవారమే దాడులకు సిద్ధమై చివరి నిమిషంలో ఆయనట్లు వెల్లడి. కొత్త దారుల్లో తిప్పికొడతామన్న టెహ్రాన్. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి తాజాగా తీవ్ర ఉత్కంఠ పరిణామాలు చకచక చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తెర వెనుక సాగుతున్న చర్చల్లో ఒప్పందం కుదరకుంటే రెండు మూడు రోజుల్లోనే లేదంటే వచ్చే వారం ఆరంభంలో తాము ఇరాన్పై దాడులతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలమై మా దాడి ప్రణాళిక శాశ్వతంగా అటకెక్కుతుందని ఆశిస్తున్నా. టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు దక్కకుండా ఉండే ఒప్పందం మాకు ఆమోదయోగ్యమవుతుంది అని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ పేర్కొన్నారు. సో ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో వెంటనే దాడులు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని తమ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సో అక్కడ ఇరాన్ కూడా అక్కడ ఉన్న యువతకు సో తుపాకీలు ఇచ్చి ఎట్లా ఫైర్ చేయాలని చెప్పి శిక్షణ ఇస్తుందట. సో యుద్ధానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము భయపడే ముచ్చలేదు అని చెప్పి ఒక పక్క ఇరాన్ చెప్తా ఉంది. డి అంటే డి, చూసుకుందాం అంటే చూసుకుందాం అని చెప్పి చెప్తా ఉంది. సో యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉన్నది. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ సప్లై ద్వారా కానీ, ఇక్కడ ఎల్పిజి గ్యాసులు కానీ, పెట్రోలు, డీజిల్ ఈ ధరలు చాలా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ యుద్ధం వల్ల నష్టమే కానీ ఎవరికి లాభం లేదు. నష్టపోతుంది ఎవరైనా యుద్ధం వల్ల అంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళే ఈ యుద్ధం వల్ల నష్టపోతూ ఉన్నారు. వ్యాపారాలు చేసుకోలేక సో బతుక అనేది వాస్తవానికి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. సో ఏ యుద్ధాలు జరిగినా సమిధలయ్యేది పేదలే, బలయ్యేది